ఎంతో హెల్తీ అయిన క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఆనియన్, 2 టమాటోస్, క్యాప్సికమ్, ఎండుమిర్చి, జీలకర్ర, మసాలా దినుసులు, కరివేపాకు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, మసాలా దినుసులు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ క్యాప్సికమ్ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారా, మగ్గిన తర్వాత మంచిగా కలుపుకొని ఇందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ ఉన్న తర్వాత చూసారా, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.